విశాఖ పెందుతులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు కుమ్ములాట హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మధ్య జరిగిన వాగ్వివాదంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దాంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కాగా పెందుర్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల అబ్జర్వర్ కోరాడ రాజబాబు విచ్చేసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాయకుల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో ఇన్ఛార్జ్ గండిబాబ్జీపై నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నాయకులకు పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని గండిబాబ్జీ మండిపడ్డారు. కాగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలో ప్రతి కార్యక్రమానికి మీకు సమాచారం ఇస్తున్నామని, కానీ మీ నుండి పార్టీ సీనియర్ నాయకులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వాపోయారు. దాంతో సమావేశం ఇరు వర్గాల వాగ్వివాదంతో ఉద్రిక్తంగా మారడంతో కార్యకర్తలు అవాక్కయ్యారు. చెప్పే కార్యక్రమాలు కూడా మెయిన్గా నాకు ఎంతవరకు చెప్తున్నావో నాకు అది కూడా నువ్వు ఆలోచించుకో మనసులో. నీ కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు సిటీ అంతా కాదు, మన కాన్స్టిట్యున్సీలో మెయిన్గా నువ్వు ఏ ప్రోగ్రామ్ పెడుతున్నా మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా చెప్పు. అది ప్రతి కోసం కాదు, పబ్లిక్ ఒకటే. ఏదైతే ఓపెనింగ్స్ ఉన్నది ప్రోటోకాల్ ప్రకారంగా ఓపెనింగ్ అవుతాయి కాబట్టి ఆ ఓపెనింగ్ లో పిలిచి నిన్ను అవమానించకూడదు కాబట్టి అక్కడ నిలబడమని వార్డులో ఇవాళ చేసింది పార్టీ అధ్యక్షుడు. ఇవాళ ఓపెనింగ్కి వెళ్ళాను. ఓపెనింగ్ కంటే నేను అక్కడ చెప్పలేదని నువ్వు చెప్పలేదు, ఇన్ఛార్జిగా అక్కడ చెప్పలేదని నువ్వు చెప్పలేదా? అలా అయితే నా మండలంలో నా వార్డులో నేను చేసుకోలేనా? ఉండండి, ఒక ఇన్ఛార్జిగా ఉండండి. డిస్కషన్ వచ్చింది, నేను ప్రతిదీ నేను ఇన్ఛార్జ్. పార్టీ ప్రకారం ఇన్ఛార్జి గారిని పిలవకుండా నేను ఎక్కడైనా పార్టీ పని చేశానా? పార్టీ వరకు రెండు ప్రణాళికలు ఉంటాయి. విశాఖపట్నం మేయర్గా అధికారికంగా మీటింగ్లు ఉంటాయి, పార్టీ ప్రకారంగా మీటింగ్లు ఉంటాయి. మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు. నేను పార్టీ ప్రకారంగా మీటింగ్లు కానీ మీటింగ్ చేసినప్పుడు మిమ్మల్ని పిలిచే బాధ్యత ఉంది. నేను అక్కడ ఎవరైతే పార్టీ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు అని చెప్తున్నా. నేను ఇప్పుడు ప్రోగ్రాం చేసింది గవర్నమెంట్ మన ప్రోగ్రాం చేస్తున్నది. అది ఒక ఓపెనింగ్ ఉన్నప్పుడు మిమ్మల్ని అక్కడ పిలిచిన మిమ్మల్ని అక్కడ రిప్రజెంటేటివ్లో పెట్టలేం కదా, ఎవరెవరు కామెంట్ చేస్తారు. అటువంటి తప్ప ప్రతి దానికి పిల్లందుకు నేను ఒక సీనియర్ నాయకుడు, పార్టీ అవగాహన చేసినాను, ఒక జిల్లా ప్రెసిడెంట్ మీకంటే ముందు చేసినాడు, ఒక రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ విశాఖపట్నంలో పీలాసీన్ అనేది మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు. ఎక్కడ నేను అనుకున్నంత ఈజీగా నేను లేదు. నేను గౌరవంతో మీకు ఎప్పుడు కూడా అన్ని గౌరవంతో నియోజకవర్గం కలిసి వెళ్తున్నాను. నేను దాన్ని కూడా చెప్తున్నాను. నేను ఎవరిదైనా తప్పు ఉంటే తప్పు అని చెప్తాను, అది నా బాధ్యత. నేను కార్యకర్తలకి ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరొక ద్వారా కార్యకర్తకి రేపు గ్యాప్ రాకుండా బాధ్యత నాకు ఉంది కాబట్టి అందరినీ బాధ్యతతో కలిసి చేయాలని మమ్మల్ని నేను చెప్పాను. అది తప్పు కాదు. మాట్లాడే విధానానికి నాకు రాదు. మనం కూడా సరి చేసుకోవాలి. మన పార్టీ మన కన్నతల్లి. నేను ఎప్పుడు అలాగే భావిస్తాను పార్టీని. ఏదైతే మా తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తానో నేను పార్టీని కూడా అంతే ప్రేమిస్తాను. ఆ గుర్తింపే ఆ రోజు పెందుర్తి చంద్రబాబు నాయుడు గారు మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ 4 సంవత్సరాల తర్వాత 5వ సంవత్సరానికి మేయర్ అయ్యి ఆతల నుంచి కార్పొరేటర్స్ వచ్చి ఓటేశారంటే అదే అంటే అందరి దగ్గర మంచిగా ఉంటే ఎవరికి మనం చెక్కము. మన పార్టీని కాపాడాలి, మన జెండాని కాపాడాలి, మన నాయకులు ముందుకు తీసుకెళ్ళాలి. వార్తల నుంచి వచ్చి నడిపించే బాధ్యత కూడా నాకు ఉంది. అలాగే మన నియోజకవర్గం కూడా ఒక మెయిన్గా నాకు బాధ్యత ఉంది. కొన్ని మీటింగ్లు నాకు మెసేజ్ లేకపోయినా కంపెనీలు ఇస్తాడు, కొంత బాధ ఉంది. అది కూడా చెప్తున్నా. ఎప్పుడైతే చాలామంది సీనియర్లు ఉన్నారు,
ఈ నియోజకవర్గం ఏదైనా మా ఉన్నప్పుడు సత్యనారాయణ గారు కూడా నాకు ప్రతిదీ ముందు చెప్పేవారు, తమ్ముడు నీ ఖాళీ అయితే మన మీటింగ్ పెట్టుకుందాం, ఓకే అనుకుంటారు. అవన్నీ గ్యాపుల వల్ల ఈ కమిటీలు కానీ మెంబర్షిప్ లేట్లు అయ్యలే కానీ ఇంకొక ఉద్దేశం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్టీ పనిచేసే నాయకులు, పార్టీ కార్యకర్తలు, భారీగా పెళ్లి రోజు వదిలేసి మన మీటింగ్ ముందు వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. అటువంటి నాయకులు ఉన్నందుకు మన పార్టీ కూడా ఉండి కూడా కేఎస్లు ఉంటే నేను కూడా కేఎస్లో ఒక మెంబర్షిప్ అవ్వకుండా అవ్వలేదు, అలాగే ఫస్ట్ మెంబర్షిప్ అవ్వకుండా అవ్వలేదు. ఏమైనా ఉంటే మన పార్టీ ఆదేశాలను చేసుకొని మీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఏకాభిప్రాయంతో మన నియోజకవర్గాన్ని ఇల్లు కాపాడమని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైనా మనం సాధించవచ్చు. దాంట్లో భాగంగా ఒకసారి రీచెక్ చేసి కమిటీలు కూడా అయినోట్లు కూడా తప్పులుంటే దాన్ని సరిచేసి బాధ్యత ఇప్పుడు ఇచ్చిన పరిచయలందరికీ మీరు భుజాల మీద పెట్టి నీతి నిజాయితీగా పార్టీ సీనియర్ నాయకుల్ని ఈ కమిటీలో కూడా భాగస్వామ్యం చేశారు. ఎందుకంటే ఇందాకే బాబ్జీ గారు చెప్పారు, కొన్ని నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి. నేను ఎందుకంటే బండారు గారిని డైరెక్ట్గా అడిగేవాడిని. ఆ సమస్యలు దానివల్ల ఇక్కడ మెంబర్షిప్ బాగా జరగలేదు అంటే సమస్యలు ఉంటప్పుడు క్లియర్ చేసుకునే ఇన్ఛార్జిగా నాయకులుగా మనందరిలో ఉన్నాయి, నాతో సైతంగా. ఆ సమస్యలు క్లియర్గా ఉంటే ఇవన్నీ అప్డేటెడ్గా వచ్చాయి. అది లేక మంచి బాటలో పెందుర్తి నియోజకవర్గం అంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు కానీ చెప్పినట్టు నడిచి నియోజకవర్గం ఏకైక నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం ఎప్పుడు కూడా. అటువంటి నియోజకవర్గంలో ప్రాబ్లం లేదు. బాధలు ఉన్నప్పుడు నేను డైరెక్ట్ సత్యనారాయణ గారికి అదే చెప్పేవాడిని, తప్పు ఉంటే తప్పే చెప్పేవాడిని. ఎందుకంటే ఒక పెద్ద దిక్కుగా ఈవేళ విశాఖపట్నంలో ఒక మేయర్గా వచ్చాను. మేయర్గా ఉంటే కూడా నా బాధ్యత మన కార్యకర్త కానీ నాయకుడు కానీ అలిగితే వాడితో మాట్లాడే బాధ్యత కూడా నాకు ఉంది. ఉంటప్పుడే పార్టీకి నేను పనిచేసినట్టు, అది నా బాధ్యత. ఎందుకంటే నన్ను శభాష్ మీరు అందరూ అంటే ఇంకో దగ్గర నన్ను అందరూ నమస్కారం పెడతారు, మీరే శభాష్ అనకపోతే ఇంకో దగ్గర నన్ను నమస్కారం పెట్టరు కదా. దాంట్లో నా వార్డును కూడా నేను అలాగే చూసుకుంటాను. అలాగే నియోజకవర్గం కూడా పెద్దలు ఆ విధంగా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఈ ప్రాబ్లమ్స్ రేపు రాకుండా మా పెద్దుర్తి మండలం కూడా నాయకులందరూ చెప్పాం, ఏకదాటిగా మీ పరిచయకులు అండర్లోనే పెద్దుర్తి మండలం కమిటీ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ సీనియర్ చాలామంది ఉన్నారు. ఈ నియోజకవర్గం మీటింగ్ ఉంటే నాకు చెప్పకుండా ఏ మీటింగ్ జరిగింది కాదు. నన్ను కూడా మర్చిపోయినట్టే కొంతమంది నాయకులు కూడా మర్చిపోతుంటే ఆ భావాలు ఎక్కువగా ఈ నియోజకవర్గాన్ని జరుగుతున్నాయి తప్ప ఇంకొక వ్యక్తిగతంగా అభిప్రాయం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు పనిచేయనందుకు ప్రతి నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. చేర్చుకున్నందుకు మనం కూడా కొద్దిగా అలకలున్నా దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని నేను చెప్పిందే జరిగిందని థీరీని మాత్రం నాయకుడిగా మనం చేసుకుంటే రేపు రాబోయే భవిష్యత్తు కూడా ఉంటుంది. ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను, నేను ఎవరికైనా అదే చెప్తాను. బాధ్యత అల్టిమేట్గా 5 సంవత్సరాల పాటు కష్టపడి తెచ్చిన ప్రభుత్వం కింద స్థాయి నుంచి కష్టపడి కార్యకర్తలకు న్యాయం చేయడమే ఇక్కడ అందరి ఉద్దేశం, రాసిన అందరి ఉద్దేశం కష్టపడి కార్యకర్తలకు న్యాయం జరగాలని. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మాకు కూడా మీతో పాటు పనిచేసుకున్న మీరు మమ్మల్ని అందరూ పనిచేయ బాధలో లేదంటే ఇంటిని తెలియజేస్తాం, లేదంటే బాబు షూటి భవిష్యత్తు గ్యారెంటీ ఇవన్నీ మీద చేసుకున్న మేము చేస్తున్నాం కాబట్టి మా మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరికీ కార్యకర్తలకు న్యాయం జరగాల. కాబట్టి ఆ పరంగా పార్టీ కూడా ప్రతి విషయాన్ని మమ్మల్ని కూడా ఇందాక పోరాటంలో చెప్పినట్టు మమ్మల్ని కూడా కేసులు ఉండమన్న కారణం ఏంటంటే అది తక్కువ పదవి కాదు, ప్రతి పదవికి ఆ వాల్యూ చూపించడం కోసమే పార్టీ ఆ మద్దతు పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో భాగం అవ్వాలి. పార్టీ గతంలో కాకుండా ఇప్పుడు ఒకప్పుడు
ఎమ్మెల్యే టికెట్లు ఫైనల్ చేయడం కోసం ఐవీఆర్ఎస్ వాడేవారు. ఇప్పుడు మా మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా రేపు ఐవీఆర్ఎస్ పెట్టబోతున్నారు చంద్రబాబు గారు. అంటే పార్టీ ఆ విధంగా నిశ్చితంగా ఎవరికి అన్యాయం జరగకూడదు, న్యాయంగా పార్టీ ముందుకెళ్ళాలని చెప్పి ముందుకెళ్తుంది. కాబట్టి నాకు కంప్లీట్ భరోసా ఉంది పార్టీ మీద, అఫ్సర్ల మీద, ఉన్నతుల మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ పరంగా పార్టీ ధ్యేయంగా ముందుకెళ్ళాలని మాట్లాడుతూ అందులో వచ్చారు. కాబట్టి చిన్న సమస్యలను సాదృష్టిలో తీసుకెళ్లి సాదృష్టిలో పెడతాం. పార్టీ కూడా దగ్గరలోనే అన్ని సమస్యలు క్లియర్ చేసి పెద్ద నియోజకవర్గం గతంలో ఏ విధంగా అయితే ఐక్యంగా ఉందో ఐక్యంగా అదే విధంగానే ముందుకెళ్తామని చెప్పి భరోసా ఇస్తూ ప్రదర్శిస్తున్నాం. ఇచ్చేయడానికి అవుతుంది. కాబట్టి నేను కోరేది ఏమిటంటే